ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్లో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఇన్ని సమస్యలుంటే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ బిజినెస్ను అడ్డుకుంటున్నదానికి రొటీన్ పరిణామం. కానీ అధికార పార్టీయే ఈ సభను నడవనీయకుండా చేయటం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాలి. పూర్తి ఆధారాలతో సహా మేము మాట్లాడాం. మరి ఆధారాలతో సహా మేము మాట్లాడి జ్యుడిషియల్ కొని మేము డిమాండ్ చేస్తే దాన్ని ఎందుకు స్వీకరించట్లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళవన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పి భయపడి పారిపోయే రీతిలో మైక్ ఇవ్వకుండా మీరు చూస్తుంటారు. మీడియా పాయింట్లో కూడా ఆ సభ ఎలా జరుగుతుంటుందో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 10 సెకండ్లు మాట్లాడితే మైక్ కట్ చేయటం, 20 మందికి మైకులు ఇవ్వటం, గంటల చొప్పున వాళ్ళతో విమర్శలు చేయించడం, ఇది రొటీన్ ప్రక్రియ అయిపోయింది. ప్రజా సమస్యలు అంటే వీళ్ళకి నిర్లక్ష్యం అయిపోయింది. హౌస్ అంటే వీళ్ళకి బాధ్యత లేకుండా పోయింది. గతంలో ఎక్కడ కూడా ఇటువంటి స్పీకర్ గారిని కానీ ఇటువంటి ప్రభుత్వం కానీ చూడలేదు. వీళ్ళు కలిసికట్టుగా వాళ్ళ యాక్షన్ డైరెక్షన్స్ టైప్లో వాళ్ళు ఏది చెప్తే అది స్పీకర్ పాటించడం, తన హుదాతనానికి ఆ స్పీకర్ చైర్ని కూడా అవమానించే రీతిలో కనిపిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పరిణామమా? ఎందుకు వీళ్ళకి ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు? మా అంతకు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకవేళ ఛాలెంజింగ్ ప్రక్రియలో కొనసాగిస్తాము అని అంటే మేము సవాల్ చేస్తున్నాం. మీరు ఎట్లా మైక్ ఇవ్వరు, అక్కడ ఇక్కడి నుంచే సవాల్ చేస్తున్నాం. మేము గతంలో కొన్ని ఛాలెంజ్లు కూడా విసిరాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఓటుకు నోటు కేసు పైన చర్చ జరుపుదామన్నాం. రెండోది, ఆ వాయిస్ నీదే కాదా చెప్పాలి సభకు. ఎందుకంటే ఇది పలు రాష్ట్రాలలో కూడా మన ప్రతిష్ట దెబ్బతిన్నది. అది ఒకటి మేము ఛాలెంజ్ చేశాం. ప్రతిసారి 1,00,000 కోట్లు 43,000 కోట్లను వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు సీజ్ చేశారని అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, హౌస్లోనే ఛాలెంజ్ చేశారు. 10 పైసలు 10% మీరు ఇచ్చి మిగిలిందంతా మీరు తీసుకోండి, ఆ ఛాలెంజ్కి సిద్ధమా అంటే దానికి రాలేదు. 21 మంది సభ్యులతో రాజీనామా చేసి రెఫరెండం ఎన్నికలకు పోదామంటే దానికి రాలేదు. మరి ఈ ఛాలెంజ్తో పాటు మేము ఈ ఛాలెంజ్కి ఒప్పుకున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీకి. మేము ఇంతకుముందు విసినటువంటి 3 ఛాలెంజ్లు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాం. మీకు ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ల ప్రక్రియ ఒకటిదాని తర్వాత ఒకటి అన్ని తీసుకుందాం. స్పీకర్ గారు కూడా దీన్ని హౌస్ నుంచే కొనసాగించేటువంటి ధైర్యం ఉంటే కొనసాగించమని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.